అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామివారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. ఈ అనుభవం పేరు బిడ్డకు సంతోషం, స్వామికి తృప్తి. 1970లలో ఒకరోజు కంచి మఠంలో స్వామివారు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. వేలాది మంది భక్తులు కనురెప్పలు కొట్టడం కూడా మరచి అత్యంత శ్రద్ధతో పూజను తిలకిస్తున్నారు. త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తున్నది. వేదికకు దూరంగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఉన్న ఒక తల్లి స్వామివారు చేస్తున్న పూజను శ్రద్ధగా తిలకిస్తోంది. తల్లి ఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను చూసింది. చూడటంతోనే ఆ చీర తనకు కావాలని అమాయకంగా తల్లిని వేధించడం మొదలుపెట్టింది. ఆ తల్లి కూతురుని ఎంతో బుజ్జగించింది, మందలించింది. విన్నది కాదు ఆ కూతురు. అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుందని, మంచి పిల్లలు అలా మారాం చెయ్యరాదని భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది. కాని ఆ పాప ఆ మాటలేవి వినిపించుకోలేదు. ఆ చీర కోసం అమ్మను వేధిస్తూనే ఉంది. ఆవిడ బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా ఆ పాప వినకపోవడంతో ఆమె ఆ పాపను కాస్త గట్టిగా మందలించి, మాట వినకపోతే తనని ఇక్కడే వదిలేసి వెళ్లిపోతానని చెప్పింది. ఆ పాప భయపడిపోయి కళ్ల నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది. పాపను వెంటనే గుండెలకు హత్తుకొని కళ్లనీరు తుడిచి చిన్ని చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలు చెప్పసాగింది ఆ తల్లి. ఆ శ్లోకాలు వింటూ అమ్మని, అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఆ పాప. పూజ ముగిసిన తరువాత స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడ్డ అందరూ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆ తల్లి పాపతో సహా తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక మీదకు వచ్చింది. హఠాత్తుగా స్వామివారు తీర్థం ఇవ్వడం ఆపేశారు. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. స్వామివారు లేచి గర్భగృహంలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి ఆ పాపకు ఇచ్చారు. తరువాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న ఆ పాప తల్లి విస్తుపోయింది. ఎక్కడో దూరాన ఒక మూలను కూర్చుని ఉన్న తన పాప యొక్క కోరిక మహాస్వామి వారికి ఎలా తెలిసిందా అని స్థాణువై చూస్తున్న ఆ తల్లితో, స్వామివారు పిల్లలు దైవస్వరూపులు, ఏది అడగాలో అడగకూడదో వాళ్ళకెలా తెలుసు? భగవంతుని సృష్టి మొత్తం వాళ్లదే అని, వాళ్ల కోసమే అని వాళ్ళనుకుంటారు. పాపను ఎప్పుడూ కోప్పడవద్దు. నువ్వు కన్న తల్లివి మాత్రమే. ఆవిడే అందరికీ నిజమైన తల్లి అని అన్నారు. ఇద్దరూ స్వామివారికి నేలపై పడి నమస్కరించి స్వామివారి ఆశీస్సులు అందుకొని వెళ్లిపోయారు. వారు వెళ్లిన తరువాత స్వామివారు అక్కడున్న శిష్యులతో, తన చీరను తీసుకోవడానికి త్రిపుర సుందరి అమ్మవారే వచ్చింది. అది ఆవిడది. ఇవ్వను అనడానికి నేనెవర్ని? అందుకే అమ్మవారికే ఇచ్చివేశా అని అన్నారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.